సుజాత వచ్చాక నీ డ్రెస్ సెన్స్ మారింది, సుజాత వచ్చాక నీ స్టైల్ మార్చింది. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ నీ స్టైల్ మారింది, నీ నడక మారింది అన్నట్టుగా స్టైల్ మారింది, నా నడక మారింది. వై అంటే యశ్, కే అంటే కౌసల్య అన్నమాట. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తున్నారు. సో మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ మన ఇద్దరిది కూడా ఒకటి పెడదామా? చాక్లెట్ బాయ్ కి చాక్లెట్ కలర్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అన్ని వైట్ 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 నేను చూసి చూసి చచ్చిపోయాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? 2 కళ్ళతో చూడని అందంగా ఉన్నావు నువ్వు చిట్టి కన్నా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. నాకు తెలీదమ్మా, తెలీదండి నాకు. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ ఛానల్ చంటబాయ్. సో ఇవాళ చాలా క్రేజీ వీడియో అన్నమాట. ఎందుకు క్రేజీ అంటే ఈ పదం నేను చాలా తక్కువ వాడుతూ ఉంటాను. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలో అద్భుతం కొన్ని పదాలు వాడితే పెద్దవాళ్ళు 70s 80s మాట్లాడుతూ రాకేష్ అన్నారు. సో క్రేజీ అనే వర్డ్ ఇప్పుడు ఎందుకు వాడుతున్నానంటే కొంచెం చాలా మంది ఏంటంటే సుజాత వచ్చాక నీ డ్రెస్ సెన్స్ మారింది, సుజాత వచ్చాక నీ స్టైల్ మార్చింది. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. సుజాత వచ్చాక నువ్వు మారిపోయావు, నీ స్టైల్ మారింది, నీ నడక మారింది అన్నట్టుగా స్టైల్ మారింది, నా నడక మారింది. సో నేను మొత్తం మారిపోయాను అని చాలా మంది అంటున్నారు. సో నేనేం మారడం కాదు, బట్ ఇంతకు ముందు నాకు తెలిసినటువంటి వ్యక్తులే చాలా క్లోజ్ నా ఫ్రెండ్. ఏంటి మళ్ళీ నాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నువ్వు తీసుకుంటావు క్రెడిట్? కానీ ఆబ్వియస్లీ నేను వచ్చిన తర్వాతనే తిన డ్రెస్సింగ్ స్టైల్, తిన స్టైల్ మారింది. వజ్రాలు నెలలో ఉంటాయి కానీ దాన్ని తీసి షైనింగ్ చేసి షాప్ లో పెట్టి అమ్మితేనే కదా కోట్లో విలువ వచ్చేది. సో మెరుగు పెట్టింది నేను. సో సుజాత నన్ను అలా మార్చేసింది అనమాట. రియల్ గా చెప్పాలి, చాలా మంది పెళ్ళయ్యాక మారారు అంటే పెళ్ళయ్యాక మనం ఎందుకు మారుతాం అని అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఇలా ఉంటే చూడాలి అని అనుకుంటారు కాబట్టి సో డెఫినెట్ గా మనం మారుతాం అనమాట. అని నాకు తెలిసినటువంటి నిజమైన సత్యం. అంటే తిన్న దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఈయన గురించి ఈయన ఎక్కువ పట్టించుకోడు అనమాట. సో వర్క్స్ వీటి మీద ఎక్కువ పడతాడు కాబట్టి సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఈ మనిషికి. మాత్రం కొంచెం డ్రెస్ మెయింటైన్ చేస్తాను, మిగతా క్యాజువల్ గానే ఉంటారు. కానీ ఈ మధ్య షోస్ లో గానీ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ వస్తే ముఖ్యంగా మా పెళ్లి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి అయిపోయి రిసెప్షన్ వరకు ఎవ్రీథింగ్ డ్రెస్ సెన్స్ ని తనే సెలెక్ట్ చేసింది. తిన షోస్ కానీ లేకపోతే ఈవెంట్ స్టేజ్ షోస్ కానీ ఏ షోస్కి వెళ్ళినా కూడా ఇదివరకు కూడా తినకి అంటే ఒక దగ్గర ఒక 10 సంవత్సరాల దగ్గర నుంచి అనుకుంటా, 10 సంవత్సరాల దగ్గర నుంచి ఎక్కువనే బాండింగ్ అనమాట. ఏ షోకి కావాలంటే ఆ షోకి తగ్గట్టు డ్రెస్సింగ్ డిజైన్ చేసి ఇస్తుండే. తిన ఏం చేసినాడంటే కొంచెం చెప్పిన కదా సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది అది చాలా తక్కువ తినకి. నేను వచ్చిన తర్వాత సో తినకి ఎవరైతే డ్రెస్సెస్ బాగా చేస్తున్నారో, తిన లుక్ ఎప్పుడు ఎట్లుండే అనేది అన్ని నేను అబ్జర్వ్ చేసిన కాబట్టి తిన లుక్ ది బెస్ట్ ఎవరిస్తారో వాళ్ళకి నేను ఎక్కువ తినకి ఈ లుక్ కావాలి అని అంటే జస్ట్ నేను షూటా లేకపోతే నాకు అకేషన్ నేను చెప్తే చాలు దానికి తగ్గట్టు నాకు ఇచ్చేసినారనమాట వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో. సో క్వాలిటీ పరంగా కానీ డిజైనింగ్ పరంగా కానీ ఎంత బాగుంటుందంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బేసిక్గా నాకు మెన్స్ వేర్ డిజైనింగ్ అసలు తెలీదు. గర్ల్స్కి ఉమెన్స్కి ఎట్లయితే బాగుంటుంది, వాళ్ళకి ఏదైతే ఎట్లుంటే మంచిగా ఉంటుంది అనేది నాకు తెలుసు కానీ మెన్స్ వేర్ నాకు తెలీదు. సో వాళ్ళ హెల్ప్తోని తినకి ఎట్లా బాగుంటుంది ఏంది అనేది నేను కూడా తెలుసుకోగలిగిన, నేను కూడా నేర్చుకోగలిగిన. సో వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో మనకి దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే స్టార్ట్ అవ్వడం మీన్స్ ఇది ఎవరిదో కాదు, మా రామకృష్ణ గారని మా ఫ్యామిలీ వెల్ విషర్, నాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి రామకృష్ణ గారు అబ్బాయి యశ్ అని. తను చాలా ప్యాషన్గా ఈ స్టూడియో స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళకి ఇంతకుముందు చాలా వ్యాపారాలు ఉన్నాయి, అందులో ఇది ఒక భాగం. బట్ సో ఈ రోజు ఆ స్టూడియోకి వచ్చాము అనమాట. దానికి సంబంధించిన డ్రెస్ సెన్స్, ఇంతకు ముందు నేను వేసినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన పిక్స్ కూడా అన్ని చూపిస్తాను.
వచ్చేయండి. రండి బైకే. ఇక్కడ హీరో హీరోయిన్స్ ఉన్నారని షాక్ అవ్వకండి. ఈ బ్రాండ్ కి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అన్నమాట. తనే వైకే అంటే వై అంటే యశ్, కే అంటే కౌసల్య అన్నమాట. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తున్నారు. సో మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ మన ఇద్దరిది కూడా ఒకటి పెడదామా? ఏంటి? సుజాత రాకేష్. ఆర్ఎస్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఉన్నారు కొంతమంది తెలుసు. ఆర్ఎస్ ఫ్యాన్స్ అంతా ఒక లైక్ వేసుకోండి. నా గురించి రెడీగా ఉన్నారనమాట. హాయ్ హాయ్ కృష్ణ గారు. అవును, సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఇద్దరే రామకృష్ణ గారి నాన్నగారు. ముందు పెద్దలకి నమస్కారం చేసుకుంటూ ఇంకో గొప్ప విషయం ఏంటంటే మై పెళ్లి కార్డు ఇక్కడ పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా చాలా మంది పెట్టుకుంటారనే దాన్ని అద్భుతంగా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కూచి గారు. సో కృష్ణ గారు మీ అందరికి పరిచయం చేస్తున్నాను. సో మై వెల్ విషర్, మా ఫ్యామిలీ మెంబర్, మాకు పెద్ద, నిజంగానే చాలా పెద్ద. చూసారు ఎంత పెద్ద. సో కొన్ని సంవత్సరాలుగా నాకు ఒక గాడ్ ఫాదర్ లాగా మమ్మల్ని చక్కగా చేస్తున్నారు. సుజాతకు కూడా పరిచయం చేశాను. సో వాళ్ళ అబ్బాయి యష్. అండ్ కంగ్రాచులేషన్స్. తను రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి చాలా ప్యాషనెట్గా స్టార్ట్ చేశాడు ఈ ఫైబ్రిక్ స్టూడియో. సో చాలామంది ఏమనుకుంటారంటే మనం ఒకదాన్ని సెలెక్ట్ చేయడం, దాన్ని వెళ్ళి మళ్ళీ టైలర్తో కుట్టించడం అని ఈ మధ్య చాలామంది లేట్ ప్రాసెస్ కదా అని చెప్పేసి చాలా లేజీగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సరిపోద్ది కదా అని అనుకుంటున్నారు. కానీ యష్ దగ్గరికి వచ్చి ఒక్కసారి మీరు మెజర్మెంట్స్ ఇస్తే కనుక విత్ ఇన్ అవర్స్లోనే మీ చేతిలో మీ డ్రెస్ ఉంటుంది అనమాట. అది ఎంత పెద్ద పని అయినా కూడా టక్ టక్ చేయించేస్తారు. ఎందుకంటే వర్క్షాప్ కూడా దీని వెనకే ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో షూటింగ్ ఉందంటే కూడా పంపించిన రోజులు ఉన్నాయన్నమాట. అవును. సో మా పెళ్లి అన్ని కూడా అట్లనే చేసి ఇచ్చినాం అనమాట. వచ్చి ఒక 2 days బిఫోర్ ఏమో చెప్పినాము. మొత్తం మా అకేషన్స్ కి సంబంధించిన ప్రతి డ్రెస్ కూడా ఆబ్వియస్లీ చెప్పాలంటే నా చీరల కంటే బాగా చేసి ఇచ్చినారు. నన్ను డామినేట్ చేసినారు మీరు. సుజాతని మేము డామినేట్ చేసాం అన్నమాట. ఓకే. సో అంత ప్యాషనెట్ గా చేస్తూ ఉంటాడు. సో మన మీరు ఇంకెక్కడున్నా, మన అబ్రోడ్ లో కూడా ఉన్నా, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో దీని కింద నేను పూర్తి వివరాలు ఇస్తాను. డెఫినెట్గా మీకు ఏదైనా ఒకేషన్స్ ఉండి మీ మెజర్మెంట్స్ మీ దగ్గర ఉండి డెఫినెట్లీ అంటే వెంటనే ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా మా ఫ్యాబ్రిక్ వస్తుంది వైకే. థ్యాంక్ యూ సార్. సో వీళ్ళంతా స్టాఫ్ అనమాట. అది కూడా ఒకసారి చూపించండి. ఈయన ఎన్నో సంవత్సరాలుగా కృష్ణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనమాట గిరి. అండ్ వీళ్ళంతా జయ గారు, సుబ్బారావు గారు, అఖిల్. సో అదనమాట స్టాఫ్, వండర్ఫుల్ స్టాఫ్ అండ్ క్యూట్ స్టాఫ్ కూడా ఫ్యామిలీలా చూసుకుంటూ ఉంటారు. ఇష్యూ శ్రీదేవి డ్రామా కంపెనీకి అందరిలో కల్లా చాలా బ్రైట్ గా కనపడాలి. ఒక మంచి ఫైబ్రిక్. దానికి మ్యాచింగ్ అట్లనే ఉన్నాయి. మ్యాచింగ్ అంటే ఏం లేదు, నీ చేతి ఎద్దిస్తే అదే మ్యాచింగ్. సో ఇప్పుడు వచ్చి లేటెస్ట్ ఏంటంటే వెల్వెట్స్, సూట్స్. రామ్ చరణ్ గానీ ఆర్ఆర్ గానీ అంతా కూడా దాంట్లో ట్రెండ్ లో నడుస్తుంది. మొన్న చాలా ట్రెండ్ అయింది అనమాట. ఆస్కార్ దగ్గర బ్లాక్ అండ్ అది కూడా చేశారు. కాకపోతే నాకు ఇక్కడ ఏమో ఎలిఫెంట్ ఇచ్చారనమాట, అంటే బాగా పీస్ సింబాలిక్ గా. కానీ అక్కడ అంతా ఎన్టీఆర్ ఇలా పిచ్చెక్కిపోయింది. సో ఇప్పుడు వెల్వెట్స్ లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. వెల్వెట్ లో షిమ్మర్స్ కానీ, వర్క్స్ కానీ, ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్స్ కానీ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చేశారంటే ఈ కలర్ నాకు బాగుంటుంది అండి. సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది ఇదైతే కనుక. నీకైతే ఇంకా బాగుంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే తనే మోడల్ అనమాట. అది హైట్ బయట ఉన్న వాళ్ళకి ఏదేసినా బాగుంటుంది. నువ్వు కూడా ఉన్నాడు డాడీ ఏం కలర్. అది సో అలా చాక్లెట్ బాయ్ కి చాక్లెట్ కలర్. చాక్లెట్ బాయ్ కి చాక్లెట్ కలర్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అద్దరింది అనమాట. సో దీంతో మనం ఏమైనా సాటిన్ చాక్లెట్ కలర్ షర్ట్ వేసుకొని బ్లాక్ ప్యాంట్స్ వేసుకుంటే స్టైలింగ్ చేసుకుంటే. నాకు డౌట్, ఒకవేళ కనుక ఏ మ్యాచింగ్ ఏంటి ఏది ఒక అవగాహన లేకపోతే నువ్వే చెప్తావుగా. మొత్తం అకేషన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా వేయాలి, బ్యాగ్ థీమ్ నుంచి కూడా ప్యాకేజ్ అనమాట. పెళ్లి దగ్గర నుంచి చివరి వరకు ఎలాంటి డ్రెస్ వేస్తే బాగుంటుంది అని మొత్తం ప్యాకేజ్ తీసుకుంటాడు. మీ పెళ్లికి ఇచ్చేయండి వాడికి. ఇప్పుడు సంగీత్ కి లేటెస్ట్ గా కలర్స్ లాగా వేస్తున్నారు కదా. సో అలాగా, సో లేటెస్ట్ గా డిఫరెంట్ గా ఈ వెడ్డింగ్ కలెక్షన్. సో ఇవి కూడా మళ్ళీ వెల్వెట్సే. డుపియాన్ సిల్క్ మీదకి థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్, మళ్ళీ చిప్ కూడా సేమ్ లక్నవీ ఫ్యాబ్రిక్స్ లాగా ఉంటుంది అనమాట. పైజమా అలా గుర్తించుకుంటే భలే ఉంటుంది కదా. చాలా.
సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయిషా రావు దగ్గరికి వెళ్ళి డిజైన్ చేయించుకుంటున్నాను అనమాట, ఫ్రాక్స్ కానీ అట్లాగా. సో అలాగా ఈ ట్రెండ్ బేస్ అవుతుంది సంగీత్స్ కి కానీ డిజైనింగ్ కానీ. ఇప్పుడు కలర్స్ కూడా ఈ కలరే కావాలి అట్లా కూడా మనం డైబుల్ చేయిస్తాం. ఇప్పుడు ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలనుకున్నా కూడా డై చేయిస్తాం ఇదే డిజైన్ తోని. ఓ డై చేస్తారు, డై చేస్తాం అంటే కలర్స్ చేంజ్ చేసేస్తాం. ఓ అది కూడా ఉందన్నమాట. సో డైబుల్ ఫ్యాబ్రిక్స్ చాలా మంది నాకు ఈ కలర్ నచ్చలేదండి అంటే ఇదే డిజైన్ లో ఇదే కలర్ కావాలి అంటే వేరే కలర్ కావాలంటే వెంటనే డై చేసి ఇచ్చేస్తారు. డార్లింగ్ ఇది ఇది కుర్తా వేసుకొని పటియాలా స్టైల్స్ వేసుకుంటే కింద ప్యాంట్స్ స్టైలిష్గా ఉంటుంది. సంగీత్స్కి కూడా ఇట్లా వేసుకెళ్ళిపోతే సింపుల్గా అవుట్ స్టాండ్ కావచ్చు. దీని మీద డిజైన్ ఏమన్నా వస్తుందా? సెల్ఫ్ ఇది. ఇంకా డిజైన్ కావాలంటే మనకి మగ్గం ఉంది, ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, మనం చేయించుకోవచ్చు కూడా ఇక్కడ మన థీమ్ బట్టి. సో ఒకసారి రవికి కూడా తను డిజైన్ చేసి ఇచ్చాడు అనమాట. నేను సేమ్ తను రవికి డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత నేను చూసి అది డిజైన్ చేయించుకున్నాను. సో ఇంకొంచెం డిఫరెంట్గా వేయాలి అంటే ఇంకొంచెం డామినేట్ చేయాలంటే మామూలుగా ఉండకూడదు, ఏదన్నా ఇంకొకటి తీయాలి. ఐ థింక్ అది ఇది చూడు డార్లింగ్, వెల్వెట్ మీదకి మొత్తం చిప్ వర్క్, థ్రెడ్ వర్క్ తోటి. ఇది నేను ఫ్రాక్ కుట్టించుకోవడానికి అవుతుందా? ఈ ఫ్యాబ్రిక్ బాగుంది. నువ్వు ఫ్రాక్ కుట్టించుకునే ఫ్యాబ్రిక్ లో నాలాంటి వ్యక్తులకి 3 డ్రెస్సులు కుట్టచ్చు. 3 ఏమండి కదా? ఫ్రాక్ బాగుంటుంది కదా. ఇప్పుడు లేడీస్ కూడా వెల్వెట్స్ ఫ్రాక్స్ ట్రెండ్ అయింది కదా. అవును. సో వాళ్ళతో పాటు అబ్బా అసలు మీ దగ్గర లేడీస్ కి కూడా పెడితే బాగుండు కదా అన్న. ఓన్లీ ఈయన కుక్కనికే పెట్టింది, నా ఇద్దరికైతే అబ్బా ఇద్దరు. వైకే ఫ్యాబ్రిక్స్ ఓన్లీ ఉమెన్స్ అని త్వరలో తను స్టార్ట్ చేస్తుంది. ఉంది అది కూడా ఉంది. తర్వాత వాళ్ళ అబ్బాయి పుడతాడు, వైకే కిడ్స్ ఓన్లీ అని పెట్టి ఆవిడ పెడతాడు. తర్వాత ఈయన ముసలాడు అయిపోతాడు కదా మనవాడు వచ్చిన తర్వాత. వైకే ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి స్పెషల్ గా ఉంటాయి మళ్ళీ వాళ్ళు. ఇదంతా నీ క్రియేటివిటీ. కొంచెం అంటే వైకే అనేది తరతరాలుగా నిలిచిపోవాలని. ఇది చాలా బాగుందా? అయితే దీన్ని ఫైనల్ చేసాము, దీన్ని డిజైన్ చేయించేసుకుంటాము. ఓకే, ఏం చేస్తూ ఉంటుందన్న? కుడతానా? సూట్ టక్సైడో చేస్తే స్టైలింగ్ ఉంటుంది. ఓకే డన్, ఇది ఫిక్స్ చేసేయండి. అయితే సో బేసికల్ ఎవరైనా అందంగా అంటే ఇది వేస్తే కనుక ఫంక్షన్గా వాళ్ళే హైలైట్. అంటే స్టౌట్ అని షార్ట్ అని దాంతో సంబంధం లేదు. ఇది వేస్తే కనుక మనం డ్రెస్ మీద అట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని మంది పర్సన్స్కి డ్రెస్ వేసుకోవడానికి భయం ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మనం డిజైన్ చేసే డ్రెస్ తగ్గట్టున వాళ్ళ లుక్ కూడా చేంజ్ అయిపోతుంది. అవును, టోటల్ లుక్కే చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు నేను కూడా అనుకుంటూ ఉంటాను మనకి ఎందుకు ఇట్లాంటి డ్రెస్సులు, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఈ మధ్య నేను బ్లూ కలర్ ఒకటి నాకు పంపించారు, ఐడియా ఉందా? బ్లూ అండ్ ఇది అది వేసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. డ్రెస్ ఉంటే మనకి తగ్గ ఉంటే దాని కాన్ఫిడెన్స్ కానీ దాని లెవెల్స్ అంటే మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకి తగ్గట్టుగా డిజైన్ చేస్తే కూడా కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అది మనకే డిజైన్ చేసినట్టు అనిపించి డిఫరెంట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ గుర్తుందా మనకి? వాల్తేరు వీలయ్యలో, సో బాబీ సింహ గారు స్టార్టింగ్ లో వేస్తారు కదా వాల్తేరు వీలయ్యలో, ఇదే ఫ్యాబ్రిక్. అండ్ ఇది అంటే ప్యాషన్, ఎవరైనా ఆ స్టైల్లో ఉండాలి అనుకుంటే కూడా అది దొరుకుతుంది మనకి. సో ఏదైనా కస్టమైజ్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఇది రవితేజ గారి వాల్తేరు వీరయ్యలో స్టైల్. రవితేజ గారు వేసుకుంటారు, చిరంజీవి గారు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ కి తోతి, దుప్పట్టా, షూస్, పగడి అన్ని సేమ్ ఆన్ ట్రెండ్ నడుస్తుంది. సో షూస్ లో కూడా మన దగ్గర రకాలు ఉన్నాయి. లోఫర్ స్టైల్ కానీ, డబల్ హీల్ కానీ, ఇవి కోలాపూరీస్ లో డబల్ హీల్. ఓకే, సో ఎవరైనా హైట్ ని మ్యాచ్ చేయాలనుకున్నా కూడా దాని తగ్గట్టుగా కస్టమ్ మేడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచరిస్టిక్ లో లెదర్ కూడా యాడ్ చేస్తున్నాం, లెదర్ షూస్ కూడా. అంటే ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం అదే ఫ్యాబ్రిక్ దీని మీద కూడా యూజ్ చేస్తాం. అవును, వస్తుంది అట్లా వస్తుంది. గ్రేట్. సో ఇదే పగడి స్టైల్స్, మన సౌత్ ఇండియన్ స్టైల్. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు దుప్పట్టాకి లేస్ వచ్చి ఏదైతే వస్తుందో అదే కాన్సెప్ట్ లో ఇక్కడ ఇలాగా. సో ఇది వచ్చేసి టర్బన్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ రాజస్థాన్ స్టైల్ లాగా. ఇది వచ్చేసి మనకి మన సౌత్ సైడ్ చూస్తూ ఉంటాం కదా, రెగ్యులర్ స్టైల్ అనమాట. ఇక్కడికి వస్తే కన్ఫ్యూజన్ అవ్వాల్సిందే, అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. చిన్నగా చేంజ్ చేద్దాం, ఒకేసారి గాడిగా కాకుండా మీరు చిన్నగా స్లోగా చేంజ్ అవ్వాలి డీవియేట్ చేద్దాం. అంతే, కరెక్ట్ మీరు అన్నది. అంటే స్మూత్ ఉంది.
అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని స్మూత్ ఉన్నాయి అనుకో. మీకు ఎలాగో వైట్ ఇష్టం కాబట్టి కొంచెం పేస్టల్స్ లో అన్ని వైట్ 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 నేను చూసి చూసి చచ్చిపోయాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వైట్ ఇష్టం కాబట్టి వైట్ నుంచి మరీ డార్క్ కాకుండా కొంచెం పేస్టల్ కొద్దాం. అది అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో డిజైన్ ఎట్లా ఆస్ట్రేలియా వెళ్తున్నా అన్నాను. ఆస్ట్రేలియా వెళ్ళాలిగా. అవును వెళ్ళాలి. దాని దగ్గరికి ఇట్లాంటి బీచ్ కి అట్లాంటివి వేసుకుంటే వీసా రాదు చెప్పు, అదొక ప్రాసెస్ ఉంటుంది. నైస్, చాలా బాగుంది. టై అండ్ డై షర్ట్ లెనిన్ మీదకి, ప్యూర్ లెనిన్. అంటే నీకు ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, ఇది బాగుంది. ప్యూర్ లెనిన్స్ సమ్మర్ లో నీకు బాగుంటుంది. ఇక్కడ ఏది బాగోదు ఏది బాగాలేదని జడ్జిమెంట్ ఇవ్వలేము మనం, అన్ని బాగున్నాయి. బట్ ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు రాలేకపోతే ఏంటి పొజిషన్? మనం కానీ మనం ఆన్లైన్లో మనకి డాక్యుమెంట్లో పంపించడం కానీ ఫొటోస్ పంపించడం కానీ పిక్సెల్స్ బ్రేక్ కాకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బాడీ మెజర్స్ తీసుకొని ఈవెంట్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కనుక్కొని దాని తగ్గట్టుగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాళ్ళ తగ్గట్టుగా ఇంకా కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి బెస్ట్ ఉంటాయో ఆ ఏరియాకి అది కూడా కనుక్కొని బెస్ట్ రేట్లో పంపించడం. వెరీ సూపర్. వచ్చిన ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోతాయి. యాక్చువల్లీ ఆడోళ్ళ బట్టల షాపింగ్కి పోతేనే గంటలు గంటలు అవుతుంది, గంటలు గంటలు పడతారు, గంటలు గంటలు చేస్తారు, ఎక్కువసేపు షాపింగ్ చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు అని ఉంటుంది కదా. కానీ ఇక్కడికి వస్తే కంప్లీట్ నేను డెడ్ అయిపోతా. ఎందుకంటే ఆడోళ్ళకి ఎన్నైతే డిఫరెంట్ వేస్ ఉంటాయో మగవాళ్ళకి కూడా ఇన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందా అనేది నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. బేసిక్గా ఏదన్నా అకేషన్ అంటే ఓకే, ఇంట్లో ఫెస్టివల్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, బయట షూట్స్ అంటే ఏదైనా కెమెరాకి కరెక్ట్గా కనిపించేది వేసుకుంటారు, వాళ్ళ సెలెక్షన్ చాలా ఈజీ అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అంటే ఫ్యాబ్రిక్, డిజైన్స్, కలర్స్, ఎవ్రీథింగ్ A to Z భలే ఉంటాయి అబ్బాయి ఇక్కడ. మనం చేసింది కూడా అంతే. మామూలుగా లేడీస్కి ఏంటంటే బయటికి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ చూస్ చేసేసుకొని వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇది ట్రెండ్లో ఉంది నాకు అది వద్దు అని చెప్పి చూస్ చేసుకుంటాం. మెన్స్కి ఏమైపోయింది, బయట ఉన్నవి అవే ఆ రెండిట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకనే మనం బ్లాక్ వైట్ అందుకే మనం ప్రత్యేకంగా ఏం చేసాము, ప్లెంటీ ఆఫ్ కలర్ఫుల్ కలర్స్ పెట్టేసాం. వాళ్ళకి నచ్చినట్టుగా నో కాంప్రమైజ్, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే కస్టమైజ్డ్. ఇప్పుడు షర్ట్స్లో కూడా ఎంబ్రాయిడరీ షర్ట్స్ వచ్చాయి. అవును, అది కూడా వాళ్ళకి టేస్ట్ తగ్గట్టుగానే, నాకు ఇలా కావాలంటే మనం దానికి తగ్గట్టుగానే కస్టమైజ్ చేసిస్తాం. కుర్తాస్కి కూడా దేనికి కాంప్రమైజ్ లేదు. నాకు కాటన్ కావాలంటే కాటన్, బెనారస్ కావాలంటే బెనారస్, సెమీ కావాలంటే సెమీ, అన్నీ డిఫరెంట్ అనమాట. జెకార్డ్స్, డిఫరెంట్ కలర్స్, డైబుల్స్ కూడా మళ్ళీ లేడీస్కి విన్నాం కానీ మెన్స్కి వినలేదు. డైబుల్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు నాకు ఈ కలర్ కావాలని డైబుల్స్ చేయించుకుంటున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ గా శారీ డిజిటల్ ప్రింట్ కూడా చేయించేస్తున్నాం. సేమ్ అదే కావాలి, నాకు ఇదే ఉంటే అదే కావాలి. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం ఒక కస్టమర్ చేసాము, ఫాదర్స్ కూడా తగ్గట్లేదు. వాళ్ళ మదర్ పటోలా శారీ వేసుకున్నారు, వాళ్ళ ఫాదర్కి వచ్చేసి పటోలా కుర్తా కావాలంట. సేమ్ మనకి కష్టం దొరకడం, కాస్ట్లీ శారీస్ కదా. సో మనం ఏం చేయించాం, ఇంకా కావాలంటే మనం అది డిజిటల్ ప్రింట్ చేయించాం. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకుంటే చేసుకోవచ్చు, లేదు నాకు అలా కూడా కావాలి ప్యూర్ కావాలన్నా కూడా ప్యూర్ కూడా చేసుకోవచ్చు. సో అదన్నమాట. ఎవరండి ఇంకా మొగలకు ఆప్షన్స్ లేవు అని అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్ చూసి ప్రతిసారి నేనంట నాకు ఈ ఫ్యాబ్రిక్ది నాకు ఫ్రాక్ కావాలి, నాకు కావాలి, నేను ఈ టైప్లో నేను శారీ తీసుకుంటానని చెప్పి. అంటే అంత బ్యూటిఫుల్ ఉంటాయి ఇక్కడ కలెక్షన్ అంతా కూడా. సో సూపర్. పెళ్లి ఎవరిది మాట్లాడుతున్న లోపలే స్టైల్ మార్చేసా. ఎవరండి మీరు? స్టైల్ మారింది, నీ రూపు మారింది. ఎవరు? సో బ్యూటిఫుల్ అన్నమాట. ఎంత కంఫర్ట్ గా ఉందంటే రెండు కళ్ళతో చూడని అందంగా ఉన్నావో నువ్వు చిట్టి కన్నా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. సో ఇప్పుడు నేను రాజు గెటప్ లో అంటే అలా ప్యాలెస్ కనబడుతుంది కాబట్టి ప్యాలెస్ ఇది. అంటే బేసికల్లీ ఇది లేకుండా కూడా ఇంకా బాగుంటుంది. సింపుల్ గా నాకు సింపుల్ వద్దు, మాకు గ్రాండే కావాలి ఉండాలి అంటే కనుక ఈ స్టైల్ లేదు, కొంచెం గ్రాండ్ గా ఉండాలి అని అంటే కనుక ఇది యాక్చువల్లీ స్టైల్. మీరే రాకేశారు గుర్తుపడడానికి ఇంత కష్టమైంది. సింపుల్ పులిగోరు. ఏ పులి తెలుసా?
బెంగాల్ టైగరా, నో వరంగల్ టైగర్, నో వైట్ టైగర్ దగ్గరుండి పులి డ్రెస్ కుట్టించుకున్నాను, కొంచెం నీ గోరు ఇవ్వాలి. ఈ డ్రెస్ ఈ డ్రెస్ నేను కుట్టించుకున్నా డ్రెస్ కుట్టించుకున్నా, కొంచెం నీ గోరు ఇవ్వు మళ్ళీ ఇస్తా అంటే ఇచ్చింది. గోరుతో ఈ డ్రెస్ ఇస్తే ఈ గోల్డ్ చైన్ కూడా ఇస్తారా? అంటే వాళ్ళు కావాలి అంటే కనుక ప్రొవైడ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు వేసుకో మళ్ళీ ఇచ్చేమన్నా, ఓన్లీ డ్రెస్ అయితే ఇచ్చారు, కావాలంటే ఇది కొనుక్కోవచ్చు. అంటే అన్నీ ఉన్నాయి, దాచారు లోపల చాలా ఉన్నాయి ఇంకా. సో ఇదనమాట. ఇది నేనేనా అని నాకు చాలా నమ్మశక్యంగా ఉంది. బట్ నేనే. మనకి తగ్గ డిజైన్, మనకి తగ్గ అవుట్ఫిట్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరుంటుంది అనమాట. సో నాకు తెలీదమ్మా, తెలీదండి. నాకు చెప్పాలి అంటే నన్ను నేనుగా చూసుకుంటుంటే చాలా మార్పులో కనపడుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ఆ బిల్డప్ కానీ చాలా చాలా బాగుంది. అంటే ఎప్పుడు ప్లెయిన్ షర్ట్ వేసుకుంటారు కదా, ఇప్పుడు లుక్ బాగుందా? డిఫరెంట్ గా వచ్చి విత్ వైట్ షర్ట్ అండ్ బ్లూ పిచ్ ఎక్కిపోయింది. వైట్ కూడా తనకి ఇష్టం అని చెప్పి మనం డిఫరెంట్ వైట్ ఇచ్చాం, అన్ని ప్లెయిన్స్ ఉండే ప్యానలింగ్ ఇచ్చాం, మధ్యలో జిగ్జాగ్ ప్యానలింగ్ షర్ట్స్ అని వస్తున్నాయి ఇప్పుడు సూట్స్ కి, చాలా బాగుంది. రిసెప్షన్ కి కూడా మన లేడీస్ మొత్తం హెవీ వర్క్స్ వేసుకుంటారు కదా, పాపం మెన్స్ ఏమైపోతున్నారంటే పాపం అసలు ప్లెయిన్ వేసుకుని డల్ అయిపోతున్నారు. ఇలా హెవీ వద్దనుకున్న వాళ్ళకి ఇలా వెల్వెట్స్ ప్లెయిన్ సెల్ఫ్ ఇచ్చేసేసి వర్క్ మొత్తం ఆరీ వర్క్ జర్దోజీ వర్క్ మొత్తం అన్ని మిక్స్ వేసుకుంటే ఎవరైనా తగ్గాల్సిందే. ఎలా ఉంది? బాగుంది నిజంగా. అంటే మనకి ఫ్యాబ్రిక్ చూస్తున్నప్పుడు ఇంత 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 బాగుంటుంది లుక్ అని అనిపిస్తలేదు, కానీ బా వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ రూపం అసలు రూపం కనిపిస్తుంది. సో అదన్నమాట. సో సుజాత వచ్చిన తర్వాత నేను మారిపోయాను అంటే నా మార్పు గల రహస్యం ఇదనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, లేకపోతే మొత్తం నేను ఆ బ్రైట్నెస్ కానీ ఓన్లీ ఫ్యాబ్రిక్ వల్ల ఆ మార్పు సుజాత తీసుకొచ్చింది. సో జస్ట్ వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో అని మన ఇన్స్టాగ్రామ్లో ఉంది. మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వీటికి పంపిస్తే వెంటనే తను రిప్లై ఇస్తాడు. సో మీ అందరు కూడా ఎంకరేజ్ చేయండి, మీ అందరు సపోర్ట్ కావాలి. దీన్ని ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ని మేము పెట్టడానికి, ఇది ఇంకా దిల్సుఖ్ నగర్లోనే ఉంది. మీ అందరు ఎంకరేజ్మెంట్ ఉంటే త్వరలో అమీర్పేట, త్వరలో బాంబే, ఢిల్లీ, అమెరికా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో అదనమాట. సో మా యంగ్ డైనమిక్ డార్లింగ్ నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి. సో సచ్ ఎ నైస్ పర్సన్. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఇంకా ఇలాంటివి ఇంకా బోల్డ్ అన్ని బ్రాంచెస్ పెట్టి చాలామందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదనమాట. సో నిజంగా అంటే మనకి ఏదన్నా షోస్ లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్ళినాము అంటే దాని మీద సబ్జెక్ట్ ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది, కానీ దానికంటే కూడా మన డ్రెస్సింగ్ కనుక పర్ఫెక్ట్ ఉంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వేరే ఉంటుంది. అది నేను బాగా ట్రస్ట్ చేస్తాను. అందుకే డ్రెస్సింగ్ విషయంలో నేను చాలా కేర్ తీసుకుంటా. సో తినకి కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ తినపరిచేయాలి. తినకి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న పరిచయాలు ఇవన్నీ నేను వచ్చిన తర్వాత తిన కలెక్షన్ చూసి ఇది ఇక్కడ బాగుంది అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం నేను ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. పాపం సార్ అయితే ఎప్పటికి అడుగుతూనే ఉంటారు, రాకేష్ గారు ఇది వేసుకోండి అని చెప్పేసి ఇంట్లో మనకు అమ్మ నాన్న అడిగినట్టు అడుగుతూ ఉంటారు అనమాట. కానీ పిల్లలు మారం చేస్తారు కదా, బట్టలు వేసుకొని అని ఊరుకుతూ ఉంటారు కదా, అగో అట్లనే లేదు నాకు ఒక వైట్ది ఒకటే కావాలి, నాకు ఫార్మల్ ఒకటే కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. పట్టుకొని వచ్చి ఇట్లా కూసబెట్టి మరీ వేపిస్తున్నాము. సో లుక్ మాత్రం నిజంగా చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో ఎట్లుంది అనేది, చాలా బాగుంది. సో మీరు కూడా మీకు ఎవరికైనా సరే వెంటనే మారిపోండి, డిఫరెంట్ స్టైల్స్ కావాలంటే వైకే ఫ్యాబ్రిక్ స్టూడియో ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. సో మీరు వెంటనే ఫాలో అప్ అవ్వండి. ఏ ఎక్కడున్నా పర్లేదు, ఒక మెసేజ్ పాస్ చేస్తే చాలు అంతే. సో మనం ఇంత అందంగా కనపడడానికి అవుట్ఫిట్ని కరెక్ట్గా మన బాడీకి సెట్ అవ్వడానికి రీజను మా టైలర్ భయ్యా అన్నమాట. పేరు వచ్చేసి సయ్యద్ యూసఫ్. చాలా ఓపిక్గా ఎవరికి ఏ మెజర్మెంట్స్లో ఎక్కడ ఎలా కావాలని చక్కగా ఫిట్అప్ చేసి కుడుతూ ఉంటాడు. సో తన హెల్ప్ డెఫినెట్లీ ఉండాలి, ఎందుకంటే మన అందంగా కనపడాలంటే తను ఊహించుకొని చాలా అందంగా కుట్టాలన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. మీరు ఇలాంటివి ఇంకా చాలా డిజైన్లు కుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ చంటబ్బాయి ఛానల్. సో అలానే మా సూపర్ సుజాత ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? అలే ఇంకా మొత్తం చెప్పాల్సిన మీరు చెప్పినాక మిమ్మల్ని నేను డామినేట్ చేయొద్దు. ఎస్.